హరి ఓం. జయ శ్రీమన్నారాయణ. నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం. నారాయణ మంత్రం శ్రీమన్నారాయణి భజనం. భవబంధాలు పారద్రోలి భక్తిను సంగే మార్గము, ముక్తిను సంగే మార్గము. నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం. నాద హరే జగన్నాథ హరే, నాద హరే జగన్నాథ హరే, నాద హరే శ్రీనాథ హరే. నారాయణ. నీ ప్రేమకు నోచుకోలేని మానవులు ఎంత దురదృష్టవంతుల కదా. సత్యనిష్ఠుడు అలా చెప్తున్నప్పుడు గురువుగారు మన శ్రావణభూతి కనబడ్డం లేదు. ఏమిటి శ్రావణభూతి కనబడ్డం లేదా? ఎక్కడికి వెళ్ళి ఉంటాడు నాయన వినయశీల? మీరు గుణనిధి వెళ్ళి ఆ అమాయకుడు వాడు ఏమవుతాడో వెతికి తీసుకురండి అన్నాడు. వాళ్ళు వెళ్ళారు. ఒక చెట్టు కింద కూర్చొని శ్రావణభూతి విభూతి ఏదో చెప్పుకుంటున్నాడు. దగ్గరికి వెళ్ళారు. వెళ్తే ఏ పాదసేవ కాశీ ప్రయాగాది పవిత్ర భూముల కన్నను విమలతరము, ఏ పాదసేవ రమాపతి శరణాబ్జముల కన్నను పుణ్యప్రదము, ఏ పాదతీర్థంబు కాశీ ప్రయాగాది పాదతీర్థంబు సర్వ పాపాగ్ని బాపగా జాలిన అమృత పదము అమృతకరము, ఏ పాదసేవ నాగేంద్రుశయ్యను ధ్యానము కన్నను పరమ పుణ్యతరము, అట్టి పితరుల పదసేవ ఆత్మమరచి ఇహ పరంబములకై చెడువానిని కావగరవారు లేరు లేరు ఈ జగాన. నన్ను మన్నించి బ్రోవుమో అమ్మా నాన్న, నన్ను మన్నించి బ్రోవుమో అమ్మా నాన్న. ఏ పాదసేవ కాశీ ప్రయాగాది పవిత్ర భూముల కన్నను విమలతరము, ఏ పాదసేవ రమాపతి చరణాబ్జముల కన్నను పుణ్యపరము, ఏ పాదతీర్థంబు పాపాప సంతాపాగ్ని బాపగా జాలిన అమృతకరము, ఏ పాదసేవ నాగేంద్రుశయ్యను ధ్యానము కన్నను పుణ్యపదము, అట్టి పితరుల పదసేవ ఆత్మచెడి ఇత పరంబులకై చెరించు వారిని కావగలవారు లేరు లేరు ఈ జగాన వేరే. నన్ను మన్నించి బ్రోవుమో అమ్మా నాన్న. తల్లిదండ్రుల సేవ కంటే మనం వాళ్ళు ఉన్నప్పుడు సేవ చేసుకుంటే పుణ్యం, వాళ్ళు వెళ్ళాక తప్పించి ఏం ప్రయోజనం ఉండదు. ఎందుకంటే సర్వశాస్త్రాలు, సర్వ గ్రంథాలు, వేదాలు, ఉపనిషత్తులు అన్నీ తిరగవేసినా కూడా తల్లిదండ్రుల కంటే మించినటువంటి దైవం లేవు. వాళ్ళ ప్రేమను నోచుకున్న వాళ్ళు పుణ్యాత్ములు అని చెప్పబడుతుంది. పాండురంగ మహత్యంలో పుండరీకుడు, ఆ పుండరీకుడి పేరు మీద పాండురంగం పండరీపురం అని వెలిసింది. అటువంటి భక్తుడి కథ. ఇప్పుడు ఈ యొక్క భూతి ఇలా పాడుతూ కంటి నిండా ఏడుస్తూ ఉన్నాడు. మెల్లగా నేను భూతి నానైనా గురువు రమ్మంటున్నారు అని శ్రావణభూతి మరి వినయశీలుడు గుణనిధి తీసుకొచ్చారు. గురువు గారు ఇదిగో వచ్చాడు భూతి. ఆయన భూతి ఏమైంది? అంత విచారంతో, అంత దుఃఖంతో, అంత బాధతో ఎందుకున్నావు భూతి అని అన్నాడు గురువు కూడా బాధగా.
గురువుగారు, నేను మహాపాపం చేశాను. పాపం చేశావు? నువ్వేం పాపం చేశావురా నాయన? నీవు ఎప్పుడు నవ్విస్తూ ఆనందంతో కాలగడుతుంటా కదా. నీవేం పాపం చేశావు? గురువుగారు, నేను మహాపాపం చేశాను. మహాపాపం చెప్పకపోతే అదేదో చెప్పు నాయన. కాదు గురువుగారు, నేను అలా వస్తూ ఉన్నా, ఒక దగ్గర ఒక పాట వినపడింది. అంటే అది పద్యము పాట భావము నాకు అర్థం కాలేదు. అయితే అది వినగానే నాకు కళ్ళు గిర్రని తిరిగాయి. ఎందుకు తిరిగింది? అది వింటే వేగు కూడా తిరుగుతుంది. అవునా? అంత అద్భుతమైన పాట అది, మహత్తరమైన పాట అని అడిగాడు సత్యనిష్ఠుడు. గురువుగారు, నాకు ఇప్పుడు సంపూర్ణ జ్ఞానం అంటే ఏమో అర్థమైంది. ఏమర్థమైంది? తల్లిదండ్రులకు మించిన దైవం లేదు. తల్లిదండ్రులను సేవించడంలోనే సకల దేవతల మనకు అనుగ్రహం లభిస్తుంది. శ్రీ మహావిష్ణువు కానీ, ఈశ్వరుడు కానీ, బ్రహ్మ కానీ, అమ్మ కానీ, జగదేక మాతలు కానీ ఎవరైనా కరుణించాలి అంటే నాకు తల్లిదండ్రుల పాదాల కన్నా మించిన అర్థమైంది. నాకు ఇప్పుడు చాలా బాధగా ఉంది. అయితే బాధగా ఉంటే ఎందుకు బాధపడ్డావు? వెళ్ళి మీ తల్లిదండ్రులు సేవించు. వాళ్ళు ఉంటే కదా. ఎక్కడ పోయారు? వాళ్ళు ఎప్పుడు స్వర్గానికి పోయారు. ఎప్పుడో స్వర్గానికి పోయిన వారి గురించి ఇప్పుడు విచారిస్తున్నావా? ఏమీ అజ్ఞానం నాయన. గురువు గారు, ఇది అజ్ఞానం కాదు. మీరు అజ్ఞానం నుంచో నాకు బాధ కలుగును. సరే, నేను బాధ కలిగింది కానీ ఎందుకు చెప్పు? అప్పుడు నేను వారిని సేవించలేదు. ఎందుకు సేవించలేదు? వాళ్ళు నిత్యము పొలాల్లో అలా తిరిగి వాళ్ళ కాళ్ళంతా బురదతో అంటుకొని ఉంటుంది, మట్టి ఉంటుంది. అప్పుడు నాకు తెలియదు. అయినా ఆ మట్టి అంతా ఎట్లా దండం పెట్టుకునేది? తల్లిదండ్రులు నేను సాగడం కోసం కష్టపడి పొలాల్లో పనిచేసి జీవించి పెంచి పోషిస్తూ ఉంటే వారి పాదసేవ ఉన్నతమని తెలుసుకున్నాక నువ్వు మట్టి ఉంది, బురద ఉంది అంటే నీ బుర్ర అంతా కూడా బగమట్టి, మట్టి, బురద అంతా ఉంటుంది. ఎవరి తల్లో ఏముంటుందో అదే ఆలోచన వస్తుంది. అదే ఆలోచన ఇప్పుడు అలాగే అనిపిస్తుంది. మనుషులు ఉన్నప్పుడు విలువ తెలియదు, పోయినాక తెలుస్తుంది వాళ్ళ విలువ. గోడకు పట్టాలుగా వెళ్ళాడుతున్నప్పుడు అప్పుడు వాళ్ళకి నిత్యం పూజలు, నైవేద్యాలు చేస్తుంటాం. బతికున్నప్పుడు మాత్రం మానవులు కొంచెం యవ్వనం వచ్చాక, వాళ్ళ వృద్ధాప్యం వచ్చాక మనము, మన కుటుంబము, మన పిల్లలు, మన సంసారము, మన ఆనందము, నా యొక్క బాధలు, నా యొక్క అంతా నాదే. వాళ్ళు ముసలు అయిపోయారు, వాళ్ళు ఏమో చేసుకుంటారులే మనకి అనేవాళ్ళు ఉంటారనైనా భూతి. కానీ నీకు ఇప్పుడు గుర్తొచ్చింది. కానీ వాళ్ళు స్వర్గానికి పోయినారు అంటున్నావు. స్వర్గానికి పోయిన వాళ్ళు ఎలా సేవ చేసుకుంటావు? ఏదైనా మార్గం చెప్పండి గురువుగారు. చివరికి ఇటు తిరిగి అటు తిరిగి భూమి గుండ్రంగా ఉందని మళ్ళీ నా దగ్గరికి వచ్చావు. ఇప్పుడు అదేదో ముందే అడిగింటే చెప్పిండేవాడు కదా. అప్పుడు నాకు గుర్తు రాలేదు గురువుగారు. పదగా మామూలుగా మాట్లాడు. లేదు నేను ఇటులనే మాట్లాడవలేదు. మాకు పాఠములు చెప్పుచున్న ఒక తెలుగు పండితుడు ఇలాగా మాటని మాట్లాడమన్నాడు. తెలుగు పండితుడు ఇట్లా మాట్లాడమన్నాడా? సరే, ఇప్పుడు నీకు నిష్కృతి ఏమంటే పక్కన శివాలయం ఉంది. శివాలయానికి వెళ్ళి పరమేశ్వరుడి పాదాలు పట్టుకో, అమ్మ జగదంబ పాదాలు పట్టుకో. మీ తల్లిదండ్రుల పాదాలు తాకినట్టు నీకు పుణ్యం లభిస్తుంది. అవునా గురువుగారు? అవునైనా. ఏం బాధపడద్దు, నువ్వు దిగులు పడద్దు, విచారపడద్దు. స్వర్గానికి పోయి నాకు గుర్తొచ్చింది కాబట్టి నీకు ఇప్పుడు పోని ఇదన్నా చేపు. నిత్యం తర్పణ వదులుతూ ఉండు వాళ్ళకి. వాళ్ళు ప్రతి ఏడాది ఏదో పండగ చేసుకుంటారు, పెద్దల పండగని. ఆ రోజు వాళ్ళని గుర్తు చేసుకుంటాం. కానీ నిత్యం గుర్తు చేసుకుంటేనే పుణ్యం. ఎందుకు? ఈ శరీరాన్ని ఇచ్చారు, బుద్ధి ఇచ్చారు, జ్ఞానం ఇచ్చారు, అన్నీ వాళ్ళ నుంచి వచ్చిందే. సప్తధాతువులు రక్తము, మాంసము, మధ్య, మేధస్సు, అస్థి, రేతస్సు, శుక్రశోండములు, ఇవన్నీ కూడా సప్తధాతువులు మనకు తల్లిని సంక్రమించిందే కదా. కనుక తల్లిదండ్రులు ఉన్నప్పుడు ఆనందించండి, వాళ్ళ ప్రేమ విలువ తెలుసుకోండి, వాళ్ళని ఆరాధించండి, పూజించండి. కొందరు పిల్లలు ఉంటారు, ఎంత ప్రేమ వాళ్ళకి, ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా పలకరిస్తారు. కనీసం 2 రోజులకు ఒకసారైనా
ఇలా ఫోన్ల ద్వారానో ఏదో వచ్చింది మాధ్యమం ఇప్పుడు కనుక ఆ సెల్ ఫోన్లు ఆ ఫోన్లు ఈ ఫోన్లు మనిషిని చూసుకొని మాట్లాడుకోవచ్చు. ఎక్కడో ఉండాలని బాధ లేదు. ఎందుకు నిత్యం ఇలా చూసుకుంటే కనబడతారు, మాట్లాడతారు. అమ్మ బాగున్నావా, నాన్న బాగున్నారా, నాన్న ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఎందుకు కష్టపడతాడు ఇంకా ఆయన గమ్మున ఇంట్లోనే మనం చిన్న చిన్న పనులు ఎందుకు చేసుకునేది, మేము ఉన్నాం కదా, ఒక్క మాట చాలు. పిల్లలు పెట్టాల్సిన పని లేదు, పోయాల్సిన పని లేదు, మేము ఉన్నాము చాలు, భయపడకండి అని తల్లిదండ్రులతో ఒక్క మాట అని చూడండి, మీ యొక్క భవిష్యత్తు ఎలా మారిపోతుంది. భగవంతుడు మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తాడంటే అక్కడికి తీసుకెళ్తాడు. అంటే సకల భోగభాగ్యాలలో తులతూగుతూ సంపూర్ణమైన ఆనందంతో ఆనందిస్తున్నామని మనం అనుకుంటాం. ఇది భ్రమ. ఈ ఆనందానికి మూల కారణమైన వాళ్ళు మర్చిపోకూడదు. త్యాగం చేసిన వాళ్ళు, ఆనందించేది మనం. కనుక త్యాగం చేసిన వాళ్ళు గుర్తుపెట్టుకొని మన ఆనందాన్ని పంచుకుంటూ ఉండాలి. శ్రీకృష్ణ, యదుభూషణ, గోకులానంద, గోపాల బాల, వెన్న తిన్నావు, మన్ను తిన్నావు, పెరుగు తాగావు, పాలు తాగావు, అన్నీ చేసావు. నీ అంతటి అదృష్టం కొంచెం మానవులకు ప్రసాదించు. గోవిందా గోవింద.